మానవ జీవితమే ఒక మహాభారతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఎవర్ వాటర్ ప్యూరిఫైయర్. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. ఊయలలోపుచుంటివి పుడో జననీ పసిపాపనౌదున ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములిట్లు మానునిక కమ్మని దృష్టిపథములోన ప్రేమాయత చందనాగముల హాయిగ ఊయలలోపుమమ్మరో. ప్రేమాయత చందనాగముల హాయిగ ఊయలలోపుమమ్మరో. శత్రువులు మనని బాగా ఒత్తిడి చేస్తే ఎలా తట్టుకోవాలో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మతిక్కన సోమయాజి, శతావధానులు, తిరుపతి వెంకట కవులు రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 863వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. శ్రీకృష్ణుడు అన్నాక ఇప్పుడు అర్జునుడు లేచి తన మాటలుగా చెబుతున్నాడు. తిక్కన గారి పద్యం ఇది. ఏమయ్యా, ఎంతసేపు నీ మాటల్లో ఏం వినపడుతుంది అంటే మీరు భీష్ముడిని గెలవగలరా, ద్రోణు నుండి గెలవగలరా అని మాటలు వినపడుతున్నాయి. అంటే వీళ్ళని ఏమన్నా మీరు తురుపు ముక్కల కింద వాడుతున్నారా? ఇక్కడ దుర్యోధనుండి గెలవగలరా అనే మాట రాదే అంటే మీ రాజుగారికి ఏమి చేత కదా? పెద్దవాళ్ళని ఎవరినో మేము కాస్త దెబ్బలాడడానికి మొహమాట పడేవాళ్ళని ముందు పెట్టుకుని వస్తాడా? ఇలా ఏదో ఉంది వ్యవహారం. వెనకటికి ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య అన్నారు. ఆ సామెత ఎందుకు వచ్చిందంటే ఓ రాజుగారి మీదకి వేరే రాజుగారు దండయాత్రకు వచ్చాట. ఈ రాజుగారికి సైన్యం తక్కువ, అందున సహకారం తక్కువ, ఏం చేయాలో తెలియలా. ఈ దండయాత్ర ఊహించాల. దాంతో మంత్రి పరిషత్తు పెట్టి సమావేశం పెట్టి మనం ఓడిపోవడం ఖాయం, విజయవంతంగా ఇంటికి పారిపోవడం ఖాయం, ఈ రాజ్యం వారు ఆక్రమించడం ఖాయం, ఏం చేయాలి అన్నట్ట. పాపం అక్కడ ఎంతవరకు రకరకాలుగా పండితులుగా ఉండి గౌరవాలు పొందిన బ్రాహ్మణులకు పౌరుషాలు వచ్చి మేము ఉపాయం చెబుతాం మహారాజా అన్నట్టు. అని మీ సైనికులు ఎవరిని పంపకండి, ఒక్కొక్క కావు మీద ఒక్కో బ్రాహ్మణుని మమ్మల్ని ఎక్కించి పంపండి అన్నట్టు. వాళ్ళ దేశభక్తి చూడండి. ఒక గోవు ఒక బ్రాహ్మణుడి పైన. ఇలాగే 1000 గోవులు 1000 మంది బ్రాహ్మణులు తయారు చేసి శుభ్రంగా పిండి కట్టేట్టు పైన పంపించారు. వీళ్ళ దగ్గర ఆయుధాలు ఏముంటాయి, ఊరికే ఇలా యజ్ఞోపేతం చేసుకుంటూ కూర్చున్నారు, గాయత్రి మంత్రం జపించుకుంటూ. ఆ శత్రు సైన్యం వచ్చింది. అప్పుడు చూశారట, బాణం వేద్దామంటే ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య. పైన చెబితే బ్రహ్మహత్య చేసినట్టు అవుతుంది, కింద చంపితే గోవుని చంపినట్టు అవుతుంది. రెండూ మహాపాపాలే. ఎందుకు వచ్చిన పాపం వెనక్కి వెళ్ళిపోయాట. అలా ఈ మొత్తం మీద రాజుగారు సరిపెట్టేసుకున్నట్ట. అలాగ ఏదో గోవులను, బ్రాహ్మణులను, భీష్ముడు లాంటి పెద్దవాళ్ళను, ద్రోణాచార్యులు లాంటి గురువులను అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తారేమిటా? మీకేం పౌరుషాలు లేవా? తన భుజశక్తి లేక ఒరు దర్పమయూది పరాక్రమింప వచ్చిన అది చెల్లునే. తిక్కన గారి యొక్క పటువైన భాష చూడండి. తన భుజశక్తి లేక ఒరు దర్పమయూది పరాక్రమింప వచ్చిన అది చెల్లునే. కుల విశిష్టుని, సువ్రతుని, వృద్ధుని, ఆర్యుని, భీష్ముని నెసకొల్పి. కుల విశిష్టుని, సువ్రతుని, ఆర్యు, వృద్ధు, భీష్ముని నెసకొల్పి. కుల విశిష్టుని, సువ్రతునార్యు, వృద్ధు, భీష్ముని నెసకొల్పి. సేనలకు ముఖ్యుడవివని ఉపజేసి, సేనలకు ముఖ్యుడవివని ఉపజేసి, ఈసున తలపెట్టి చంపికొను చూచె సుయోధనుడు ఇంత ఏమగున్. ఈసున తలపెట్టి చంపికొన చూచె సుయోధనుడు ఇంత ఏమగున్. మీరేదో గెలవలేక
మర్యాదా వ్యూహాలన్నీ అనుసరిస్తే ఇక్కడ మీరు ఏదో నెగ్గేద్దాం అనుకుంటున్నారా? అంటే ఈ సెంటిమెంట్ పెట్టి కొట్టడం అంటారు దీన్ని. మీరు గెలవలేరు మమ్మల్ని. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఈ శకుని, కర్ణుడు వీళ్ళు గెలవలేరు. ఈ దుసట చతుష్టయం వీళ్ళ వల్ల కాదు. కాబట్టి భీష్ముడిని, ద్రోణాచార్యుల్ని, మాకు మిత్రుడైన అశ్వత్థామని, మా గురువుగారు కృపాచార్యుల వారిని వీళ్ళందరినీ అడ్డం పెడతారన్నమాట మాకు. అంతే, మరి గెలవలేకపోతే చేసే పని అదే కదా. ఒక చోట చూడండి, ఏమైనా దీక్షలు అవి జరిగినప్పుడు ఎవరైనా పోలీసులు అడ్డం వస్తారేమో అని దారిలో పసిపిల్లలను కూర్చోబెడతారట. ఎంత దారుణం వాళ్ళని వినియోగించుకోవడం అక్కడ. మహిళల్ని, వృద్ధుల్ని వాళ్ళని చూస్తే మరి వాళ్ళని ఏమైనా అంటే అదో పెద్ద నేరం కదా. పొరపాటుని కలిస్తే ఓ పసిపిల్లాడు ఎగిరిపోతే పసిపిల్లల్ని క్రూరంగా చంపేసిన పోలీసు, మరి వాళ్ళ ధర్మం వాళ్ళు చేయొద్దండి. వాళ్ళని అడ్డం పెట్టడం తప్పు కాదు. పౌరుషం కూడా చేసే పని ఇది. దమ్ము ఉంటే దీక్ష ఏదో మనమే చేయాలి, ప్రాణాలకు తెగించాలి అంతే. వారిని అడ్డం పెట్టుకుని వీరిని అడ్డం పెట్టుకుని కాదు దీక్షలు చేయడం. మహానుభావులైన వాళ్ళు అలా చేయలేదు. కాబట్టి వాళ్ళ లక్ష్యాలు నెరవేరే, మన లక్ష్యాలు నెరవేరట్లు. ఈ దీక్షలు కూడా రాష్ట్రంలో ఎక్కువ అవుతున్న విచిత్రంగా. ప్రతి వాళ్ళు మొదలెడుతున్నారు దేనికో దానికో దీక్ష. శుభ్రంగా పత్రికలు ప్రచారం ఖాయం, అనుకున్న లక్ష్యం నెరవేరకపోయినా. ఈ దేశంలో అవినీతి నిర్మూలన ఒక రోజులో అయ్యేపోయినా నువ్వు దీక్ష 2 రోజులు చేస్తే అవినీతి పోతుందా? అసలు ఈ దీక్ష, దీని పేరు సందాలు, ఇందులో జరిగింది అవినీతి ముందో చూసుకో. ఆర్ఎస్ఎస్ ఉంది, విహెచ్పి ఉంది, హిందూ ధర్మానికి వారు సైన్యం, నిజంగానే సైన్యం. వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేస్తున్నారు. ప్రతి వాళ్ళు ఓ సైన్యం. ఉన్న ఆర్ఎస్ఎస్ని, విహెచ్పిని అబ్బాయి కుదరదు. మళ్ళీ మనకు సైన్యం ఉండాలి. ఎందుకంటే అప్పటికి ఆ బజరంగ దళకి ఎప్పటికో ఓ నాయకుడు ఉన్నాడు. మనం నాయకుడు అవ్వంగా మనం సైన్యం పెట్టుకుంటే మనం నాయకుడు అవుతాం. ఎంతసేపు మన నాయకత్వం, మన ప్రచారం, మనకి పదవులు, మనకి పీఠ, పైకి మాత్రం ధర్మరక్షణ. ఇవి పనికిరావు. ఇవి దుర్యోధనుడి వ్యూహాలు ఇవన్నీ. అందుకే చెబుతున్నాను మొహమాటలు, నీకు భుజశక్తి ఉందా లేదా, నువ్వు తేల్చుకోగలవా లేదా? ఉరుదర్పమయూది పరాక్రమింపవచ్చిన అది శల్యుని. ఇతరుల దర్పం మీద ఆధారపడి నువ్వు పరాక్రమిస్తావా? భీష్ముడి పరాక్రమం, ద్రోణుడి పరాక్రమం. భీష్ముడిని ఎలా గెలుస్తారు? మీ దగ్గర ఉన్న వ్యూహం ఏమిటి అంటే, ఈ వంకన ఎవడో పొరపాటున ఏదో పేలితే అది పట్టుకెళ్ళి దాన్ని అక్కడ చెప్పడానికి అనమాట. ఎవరో ఉంటారు కదా కొంతమంది, రోడ్లో నువ్వు గింజ నానన్న వాళ్ళు, లూజు టంగు వాడు చెప్తాడు ఎవడో, వాడు అది పట్టుకెళ్ళిపోవడం. ఓ ఇలా గెలుస్తారట భీష్ముడిని, మనం ముందే అది చేసేద్దాం. అలా ఏమైనా బయటపడతాయంటే వాళ్ళ మీద ఒత్తిడి పెంచే వ్యూహం అని చెప్పింది. అందుకని దీన్ని ఎప్పుడు బావా నీపై మామ కోపం ఏమిటికి అనే పద్యాల ద్వారాను, నువ్వు చూద్దుగానే వాడిని ఏం చేస్తాను అన్న భీముడి పద్యాల ద్వారాను, వీరుగను కొట్టుడు నెక్కమే ఎరుగుమురు వీనాథ అనే పద్యాల ద్వారానే తట్టుకోవాలి. నీకు మళ్ళీ ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. మేము చూపించేదంతా యుద్ధంలో చూపిస్తూ అసలు వాడు చచ్చే వరకు నువ్వు బతుకుంటే అప్పుడు చూద్దుగానే అన్నాడు భీముడు. ఇప్పుడు ఈ పెట్టగానే ఎవడో చంపేస్తాడు, ఈ గొడ్ల కోపన ఎవడో బతకనేస్తాడు. పైగా పగలు చేస్తారు యుద్ధం, ఇది దివాంధం, దీనికి కళ్ళు కనపడవు, ఎవడో వేసేస్తాడు. ఇది పౌరుషం అంటే. ఆ పౌరుషం ఉన్నవాడు ఊరికే మాటలు చెప్పడు, వాడు కార్యక్రమంలోకి దిగుతాడు. వాడు ప్రచారం కోసం చేయడు, ప్రధానమైన లక్ష్యం కోసం చేస్తాడు. ప్రాణం పోయినా మంచిదే ఆ లక్ష్యం చూడనప్పుడు అని అనుకుని చేస్తాడు. అటువంటి వాళ్ళ లక్ష్యాలే నెరవేరాయి. వాళ్ళు ఎవరికి చెప్పడాలు చేయడం. అర్ధరాత్రి తింటూ చెడిపోయాడు బుద్ధుడు. మీడియా వారిని పిలిచి వెళ్ళలేదు, భార్యను కూడా లేపలేదు. ఆయనకు లక్ష్యం ఉంది, వెళ్ళిపోయాడు. ఆ తీవ్రత ఎప్పుడు అలాగే ఉంటుంది. వివేకానందుడు అంతే, పరమహంస అంతే, రమణ మహర్షి అంతే, మహానుభావులైన వాళ్ళందరూ అంతే. వాళ్ళు ప్రచారాలు కోరుకోలేదు. అంటే మీ దుర్యోధనుడికి ఏదో ప్రచారం కోరుకుంటుట్టుగా ఉంది. వాళ్ళని పెట్టి ఓ 10 రోజులు సాగదిద్దామన్న యుద్ధం. అంటే మేము చంపడం ఇష్టం లేని వాళ్ళని, పెద్దవాళ్ళని, మా బంధువులనే తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఎదురుగా, మా అబ్బాయిని నాకు ఎదురుగా పెట్టేసేసి, ఇంక నేను చంపలేని పరిస్థితి, చెయ్యి కాలు ఆడని పరిస్థితి కల్పించి మేము నెగ్గాం అనిపించుకున్న సిగ్గులేదా? తన భుజశక్తి లేక ఒరు దర్పమయూది పరాక్రమింపవచ్చిన అది శల్యునే. ఇతరుల పరాక్రమం మీద ఆధారపడి చేస్తాడా మీ దుర్యోధనుడు? కుల విశిష్టుని, సువ్రతు, వృద్ధుని, ఆర్యు భీష్ముని నెసగొల్పి. ఎంత గౌరవం ఉందో భీష్ముని పట్ల మీరు గమనించండి. భగవద్గీతకి పునాది ఇక్కడ పడింది అర్జునుడి మాట. భీష్ముడు అంటే వల్లమాలని గౌరవం. కుళ్ళి ఎందుకు బాధపడుతున్నాడు అర్జునుడు అంటే, దుర్యోధనుడిని చంపడం సమస్య కాదు, దుశ్శాసనుడిని చంపడం సమస్య కాదు, లక్షల మంది సైనికుల్ని చంపడం సమస్య కాదు. భీష్ముడి మీద ఎలా బాణం వేస్తాం? ఎటువంటి వాడు అసలు? ఆయన త్యాగం చేయబట్టి కదా మనకి రాజ్యం వచ్చింది. లేదా కొట్టుకోవడానికి మేమే వాళ్ళం, కౌరవులు ఎవరు?
ఈ చింతన రవ్వంత కూడా దుర్యోధనంలో లేదు. అందుకని వాడు ఈ మొత్తం మహాభారతంలో ప్రతి నాయకుడయ్యాడు, అర్జునాదులు నాయకుడయ్యాడు. జీవితంలోనే అంతే. అసలు ఇవాళ దేశ సంపదలన్నీ అప్పనంగా బొక్కేస్తున్నారే, 100 కోట్లు కుంభకోణాలు రంభకోణాల పేరు మీద. పైన ఓ జామాత, కింద ఓ జగన్మాత మొత్తం తయారైపోయి ఈ మొత్తం ఎక్కడదండి? మహాస్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధుల యొక్క నెత్తురు కదా ఇదంతా, ఈ సంపదంతా. వాళ్ళ పిల్లలు ఎవరైనా ఇవాళ రాజకీయాల్లో ఉన్నారా? ఓ గాంధీ గారి సంతానం, ఓ ప్రకాశం గారి సంతానం, టంగుటూరు ప్రకాశం గారి అబ్బాయి ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీసులో బిళ్ళ బంట్రోతు మనవడం. అది పరిస్థితి. ఎందుకంటే వారెవరు వారి కొడుకుల కోసం వారేం చేసుకోవాలి, వారు దేశం కోసం చేశారు. సరే, గాంధీ గారి సంతానం ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు. మన వాళ్ళందరూ ఎప్పుడైనా అక్టోబర్ 2 వస్తే పిలిచి దండయించడమే, అంతకుమించి ఏం లేదు. నిజంగా పోరాడి త్యాగాలు చేసిన మహానుభావుల యొక్క కుటుంబాలు ఆ రకంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళెవరు ఆ దృష్టి పెట్టలేదు. అలాగా అర్జునుడికి ఏమిటంటే భీష్ముడు నిజంగా త్యాగం చేసింది ఆయన రాజ్యత్యాగం చేయకపోతే మేము ఎవరు అసలు కొట్టు మాదే రాజ్యం. నేనే మా నాన్నకి పెళ్లి కోసం నేను మానేటువంటి బుద్ధి లేకపోతే మా నాన్న తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నీకు ఈ వయసులో ఏమిటయా చావుకాలానికి లావు దుఃఖం అని, ఏమిటా పెళ్లి పని లేకుండా అని ఒక మాట కొడుకంటే పెళ్లి చేసుకుంటాడు ఏ తండ్రైనా మానిపించవచ్చు, తను పెళ్లి చేసుకోవచ్చు, రాజ్యం వెంటనే స్వీకరించవచ్చు, ఇటువంటి రాజు ప్రజలకు అవసరం లేదని చెప్పొచ్చు, హాయిగా భీష్ముడు పరిపాలన చేయొచ్చు. వీళ్ళెవరు పుట్టేవాళ్లే కాదు, మనకి 800 భాగాలు ఉండేవి కాదు. భీష్ముడు చేసిందే ఇదంతా, ఆయన త్యాగమే. అటువంటి భీష్ముడు కుల విశిష్టుడు, మా కులం మొత్తంలో అంటే కుటుంబం మొత్తంలో గౌరవించదగిన వ్యక్తి. సువ్రతుడు, గొప్ప వ్రతం పట్టినవాడు, ఆయన పేరే దేవవ్రతుడు. వృద్ధుడు, పెద్దవాడు, 257 సంవత్సరాల వయస్సు ఈ యుద్ధకాలం నాటికి. ఆర్యుడు, అంతకు మించిన శ్రేష్ఠుడు లేడు మా మొత్తం ఉభయ వంశాలను. అటువంటి ఆయన్ని ఎసకొల్పి రెచ్చగొట్టారు మీరు. సేనలకు ముఖ్యుడవీవని ఉబ్బజేసి అంటే అనుకోకుండా రేపు భీష్ముని చంపాలి, తెల్లారత యుద్ధం, భీష్ముని చంపాలి. అది పట్టేసుకుంది అర్జునుడి మనస్సులో ముందు రోజే ఉలూకరాయి వారంలోనే, తిక్కన గారి పద్యంలోనే వ్యక్తమవుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళగానే ఈ బాధ ఎక్కువైంది. భయం కాదు, అర్జునుడు భయపడి మానేలా. ఉత్తరుడు భయపడి వెనక్కి వచ్చాడు ఉత్తర గుగ్రహంలో, అర్జునుడు బాధపడి వెనక్కి వచ్చాడు. రెండింటి మధ్య తేడా ఉంది, గమనించాలి. ఒక పని మనం భయపడి మానేయడం వేరు, చేయడం ఇష్టం లేక చేయడం వల్ల కలిగే నష్టాన్ని, ఎవరికో కలిగే నష్టాన్ని తలుచుకుని ఏమండి ఇప్పుడు ఇంతమందిని బాధపెట్టి ఈ పని చేయకపోతే ఏమైంది అని మానేయడం వేరు. రెండింటి మధ్య తేడా లేదా? నువ్వు భయపడి యుద్ధం మానేయకూడదు, యుద్ధం వల్ల ఉండే హింసకు బాధపడి మానే, అది వేరే విషయం. అప్పుడు అంత అనివార్యమైన హింస ఎందుకు అవసరమవుతుందో ఆలోచించుకుందాం, అంత అవసరం లేదంటే మానేద్దాం. కానీ భయపడి యుద్ధం మానేయకూడదు, దానిలో పెద్ద అహింస కింద చెప్పొద్దు. ఒక సమస్యను పరిష్కరించడానికి మనం అవసరమైతే కర్ర పట్టుకోవాలంటే పట్టుకోవాలి, వెళ్ళి చేతకాక పట్టుకోవడం మానేసి నాకు అసలు మొదటి నుంచి శాంతి ప్రియుడు, చేతకాని వాడని చెప్పు, శాంతి ప్రియుడిని చెప్పక. ఇది తేడా. అందుకని అర్జునుడు చేతకాక కాదు, బాధపడి అయ్యో భీష్ముడు. పైగా ఆయన వీళ్ళు రెచ్చగొట్టారు లేదా, మనం ఇంతకుముందు భీష్ముడు సేనాధిపతి అన్నప్పుడు జరుపుకున్నాం. ఆయన అనేక ప్రమాణాలు చేసేసాడు అప్పటికి, ఇంకా ముందు చేస్తాడు చూద్దాం. ఎందుకంటే ఎంత భీష్ముడైనా, ఎంత యోగి అయినా, ఎంత జ్ఞానమున్నా, ఎంత వేదాంతం వంటబట్టినా రవ్వంత స్తోత్ర ప్రియత్వం ఉంటుంది క్షత్రియుడు కారణంగా. తాతా నీ అంత వాడు లేడు అనగానే నేను చూస్తానయ్యా పాండవుల సంగతి అంటాడు. తప్పదు. కనీసం పాండవులు కాకపోయినా మిగిలిన వాళ్ళందరి సంగతి నేను చూస్తా, అది కూడా గొప్ప ప్రతిజ్ఞే. అలాగే మీరు భీష్ముని నెసకొల్పి పొయ్యి మండుతూ ఉంటే కాస్త కట్టెలు మరింత లోపలికి తోసినట్టుగా ఇంకా రెచ్చగొట్టి పారేసి